అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. మేము ఊటీ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది, బట్ ఇది ఊటీలోనే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. అదే మోడీస్ బేకరీ. ఇది 70 years ఓల్డ్ బేకరీ అంట. ఇక్కడ దొరికే హాట్ చాక్లెట్ అద్దుర్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హాట్ చాక్లెట్ ఎవరికైనా ఇష్టం అంటే ఊటీకి వెళ్తే మాత్రం ఇది మిస్ అవ్వకుండా రండి. ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఉంటుంది, సో ఆ ప్రాబ్లం కూడా లేదు. దీనికి పార్కింగ్ కూడా ఉంటుంది, సపరేట్ పార్కింగ్ ఉంటుంది కార్కి వాటికి. సో మీరు అక్కడ పార్క్ చేసుకొని వచ్చి జాలీగా రావచ్చు ఇక్కడికి. బెస్ట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఎన్ని రకాలైన చాక్లెట్స్ ఉంటాయో అన్ని రకాలైన చాక్లెట్స్ ఉంటాయి. మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో కాబట్టి ఇంకా చాలా చాలా రకరకాలైనవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ట్రైన్ని తయారు చేశారు చాక్లెట్తోనే, అది కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ మేము వెళ్ళినప్పుడు చాలా చాలా రష్గా ఉంది. ఇదే మొత్తం చాక్లెట్తో చేసిన చాక్లెట్ ట్రైన్. ఇక్కడ రకరకాలైన కుకీస్ ఉంటాయి, కేక్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి. వావ్, వాట్ నాట్. బేకరీలో ఉండాల్సిన ప్రతి వస్తువు ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ హాట్ చాక్లెట్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ ఇన్ని రకాలు చూస్తుంటే మనకే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే పిచ్చి వచ్చేసింది నాకు. అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది నాకు అర్థం కాలేదు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఒక చిన్నపిల్లలాగా తయారైపోయి మొత్తం తీసుకోవాలనుకున్నాను. బట్ ఫైనల్గా ఒక 4 to 5 ఐటమ్స్ తీసుకొని మాత్రమే బయటకు వెళ్ళాం. నెక్స్ట్ డే వచ్చి వేరే ప్యాక్ చేసుకుందాం అనుకున్నాం బెంగళూరుకి, బట్ మళ్ళీ కుదరలేదు రావడానికి. రకరకాలైన డోనట్స్ కానీ కుకీస్ కానీ చాలా ఉంటాయి. సో తప్పకుండా మీరు ఊటీకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి రండి. అండ్ వీళ్ళ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి. సో ఇదే నేను కొన్నది. సో ఈ మ్యాగ్నెట్ నాకు బాగా నచ్చింది అక్కడ ఉన్న వాటిల్లో. ఇక్కడ చాలా ఫేమస్ అయింది జపనీస్ కేక్ అంట. సో అది మేము కొనుక్కోవాలి అనుకున్నాం కానీ కొనుక్కోలేకపోయాము. బట్ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయాలి. మీరు మన ఛానల్లో ఉన్న ఊటీ వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా అన్నీ చూడండి, సో దట్ మీరు అక్కడికి వెళ్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. బేకరీలో కొనుక్కోవడం అయిన తర్వాత అలా కార్ పార్కింగ్ సైడ్ వస్తూ ఉంటే ఒక ఇంటి ముందు ఈ పిచ్చుకలు కనిపించాయి. నాకు భలే మనసుకి చాలా దగ్గరగా అన్నట్టు అనిపించింది. అంటే ఇప్పట్లో పిచ్చుకలన్నీ కనుమరుగైపోతున్నాయి కదా, అందువల్ల. అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక ఇంటి ముందు పీచ్ చెట్టు కనిపించింది. సో ఆ పీచెస్ మీరు చూడొచ్చు కదా అని తీశానమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇంకా నచ్చితే షేర్ చేసుకోండి, ఇంకా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా.